వీక్షకులకు నమస్కారం. సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటే చాలు, దానికే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, మార్కులకి ఇంపార్టెన్స్ ఇవ్వను అని చెప్పి ఆర్టికల్లో రాశాను. సబ్జెక్ట్ మీద కమాండ్ ఎందుకు ఉంటుంది, ఎందుకు అనేది ఒక చిన్న ఘటన నా జీవితంలో మా పిల్లల వల్ల జరిగింది, మీ అందరితో షేర్ చేస్తున్నాను. మా అమ్మాయికి 8వ తరగతి పరీక్షలు సమయంలో తను చదువుకుంటుంది. నేను వంటంతా పూర్తి చేసుకొచ్చి సెల్ ఫోన్లోను టీవీలోను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను ఒక రిలాక్సేషన్ కోసం. అది చూసిన తర్వాత కష్టపడి చదివే పిల్లకి కన్ను కొడుతుంది కదా, అమ్మ ఏంటి ఇంత తీరిగ్గా కూర్చుందని వెంటనే వచ్చి, నాకు రేపు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది కంప్యూటర్స్, నేను పాట చెప్తాను నీకు మొత్తం, నాకు అప్పుడు రివిజన్ అవుతుంది, అన్న తప్పులుంటే నువ్వు సరిదిద్దొచ్చు అని నన్ను తీసుకెళ్ళి ల్యాప్టాప్ మీద కూర్చోబెట్టి వీడియోస్ చేయడం, వీడియోలు ఎలా షూట్ చేయాలి, ఒక 10 వీడియోలు షూట్ చేసినాక వాటిని ఎలా దగ్గరగా జాయిన్ చేయాలి, అందులో ఉన్న ఎడిటింగ్ తప్పులు ఉంటే ఎలా కట్ చేయాలి, కొత్త వీడియోలను ఎలా 1కి 2 జాయిన్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలాగ ఇవ్వాలి, ఒరిజినల్ వాయిస్ ఎలా ఉంచాలి, మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, ఇలా మొత్తం అంతా చేపించింది అనమాట. మూవీ మేకింగ్ అనే విషయాన్ని నేర్పించింది పాఠం కింద. దాంతో తనకి సబ్జెక్ట్ మొత్తం అంటే ఆ టాపిక్ ఏదైతే మూవీ మేకింగ్ అనే దాని మీద తనకి కంప్యూటర్స్లో పట్టొచ్చింది. దాన్ని తీసుకొచ్చి నా బుర్రలోకి తొలిచేసే పురుగును మొదలుపెట్టింది. అంతేకాకుండా అంత అయిపోయినాక నేను ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు నువ్వు దీన్ని 2-3 వీడియోలు తయారు చేసి ఉంచాలి మూవీలు అని చెప్పి ఆర్డర్ వేసింది. నేను సరదాగా ఉంది కదా, కొత్తగా వింత పాత ఒక రోత కాబట్టి సరదాగా ఉంది కదా అని ఆ టీవీలు వాటిని పక్కన పెట్టేసి 4-5 మూవీలు ఇలా చేశాను. చెప్పేటప్పుడు ఏకతాటిగా వాళ్ళు చెప్తారు కానీ అంతగా మనం గ్రహించలేకపోవచ్చు, ఏకసంధాగ్రహి కాదు కాబట్టి కొన్ని తప్పులు చేసాను, ఎట్లా చేయాలో అర్థం కాల. మళ్ళా వచ్చిన తర్వాత తన దగ్గర నేర్చుకున్నాను, ఇది అని చెప్పి ఆ విధంగా మూవీ మేకింగ్ వచ్చింది. ఒకసారి మూవీ మేకింగ్ చేయడం, మూవీస్ చేయడం వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు తిన్నగా ఉండదు. అలాగే మా పిల్లల దగ్గరే నేను గూగుల్ చేయడం, వాట్సాప్, యూట్యూబ్ నేర్చుకున్నా. యూట్యూబ్లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆయన కూడా ఎందుకు యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయకూడదనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో ఎలాగో మూవీ మేకింగ్ వచ్చిన మూవీని 10 మందికి చూపించుకోవాలి కదా నాకు వచ్చిన ఇది అని, అలాగా యూట్యూబ్లో ఎలా వీడియోలు అప్లోడ్ చేయాలి, ఏం చేయాలి, యూట్యూబ్లో అసలు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఒక పేపరు పెన్ను పెట్టుకుని సెర్చింగ్ చేసి అవన్నీ పాయింట్ వైజ్గా నోట్స్ అన్నీ రాసుకున్నాను. దీనికి ఒక 2-3 నెలలు పట్టింది. అంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కానీ ఇంట్లో పనులు అవి ఉంటాయి, ఓపిక తీరిక అర్థమై అవ్వాల్సిన ఇది ఉండదు కాబట్టి ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్గా ఖాళీగా ఓపికగా ఉన్నానో అప్పుడు ఒక 2 గంటలు నోట్స్ రాసుకుంటూ వీడియోలు చూస్తూ ఉండేదాన్ని. అలా 2 నెలల సమయం తీసుకుని ఒక ఛానల్ని అయితే క్రియేట్ చేశాను. ఆ ఛానల్ క్రియేట్ అయిన తర్వాత దాంట్లోకి నేను చేసిన మూవీస్ని వాటిని అప్లోడ్ చేసి పెట్టాను. పెట్టిన తర్వాత 10 మందికి తెలపాలి కదా, ఇంకొక 2 వీడియోలు పెట్టి ఇంకేముంది వైరల్ అయిపోతుంది, వచ్చేస్తాయి వ్యూస్ వచ్చేస్తాయి అది అనుకున్నా. ఒక 6 నెలలు అలా సమయం అంతా వేస్ట్ చేశాను. 2017 నవంబర్లో ఆ ఛానల్ని స్టార్ట్ చేసి ఒక 6 నెలలు వేస్ట్ చేసి తర్వాత వరుసగా రకరకాల వీడియోలు చేసుకుంటూ వచ్చి చివరికి ఏదో ఒకటే దాని మీద చేయాలి వీడియోలు అనే విషయం తెలుసుకున్నాను. ఆ తర్వాత మా అక్క కూడా తను రకరకాల వంటలు క్రియేట్ చేయడం అవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ వంటల ఛానల్ కింద ఉంచేశాను. తర్వాత నేను ఏదైనా కథలు రాసాను, అవి కూడా మా పిల్లల మూలంగానే కథలు రాయడం మొదలెట్టాను. ఆ రాసిన కథలు కూడా 10 మందికి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ రైటర్ ఛానల్ని స్టార్ట్ చేశాను అన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకి మార్కులు కోసం చూడకుండా సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండేటట్లు చూస్తే మార్కులు రావడమే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, పిల్లల్ని, తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేసి మార్చగలుగుతారు, టెక్నాలజీ నేర్పిస్తారు. కాబట్టి మార్కుల కన్నా ఎక్కువగా మీరు సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండేటట్టు పిల్లలకి చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.